గత వీడియోల్లో ఆడవాళ్ళపై జరుగుతున్న కృత్యాలు లేదా ఆడవాళ్ళపై జరుగుతున్న అన్యాయాలు లేదా ఉమెన్ ట్రాఫికింగ్ లేదా సెక్షువల్ హరాస్మెంట్స్ గురించి. కానీ ఇప్పుడు అసలు మగాళ్ళ మీద ఈ విధమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. ఈరోజు ఎంతోమంది భర్తలను చంపినటువంటి భార్యల కథనాలు చూస్తూ ఉంటే అసలు ఈ భారత సమాజం ఎటుపోతుందన్నటువంటి బాధ, భయం కలుగుతూ ఉన్నాయి. అది కాకుండా టీనేజెస్లో ఈ మధ్య సోషల్ మీడియాలో చూసినటువంటి ఒక 2-3 ఘటనలో టీనేజ్ పిల్లలు అంటే అరౌండ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలే ఒక అంటే ఇది చెప్పరాని విషయం, పబ్లిక్గా నేను చెప్పకూడదు ఒక బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తిగా. కానీ తప్పనిసరిగా నేను చెప్తా ఉన్నాను, దయచేసి ఎవరు అన్యదా భావించొద్దు, మన్నించాలి. ఎందుకంటే అంత చిన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా ఇలా నలుగురేసి ముగ్గురేసి అబ్బాయిలతో మాట్లాడటం, వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే ట్రాప్ చేయటమే, వాళ్ళని సెక్సువల్ అఫెన్స్కి వీళ్ళే గురి చేసేటటువంటి పరిస్థితి. తర్వాత ఇక వాళ్ళ జీవితాలు పాడైపోవటం, వీళ్ళ జీవితాలు పాడైపోవటం, వీళ్ళ వల్ల ఈ చాలామంది అవగాహన లేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం లాంటివి చాలా దురదృష్టం. అసలు భారత సమాజంలో ఇలాంటి ఒక దురదృష్ట పరిస్థితిని చూడటం చాలా బాధాకరం. దీని అంతటికీ కారణం ఎక్కడుంది, మూలం ఎక్కడుందంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి నిబంధనలు లేదా మన యొక్క ఆచార వ్యవహారాలు మనం మెయింటైన్ చేయకపోవటమే. ఇంటి దగ్గర పేరెంట్స్గా మనం తప్పనిసరిగా మన పిల్లలకి కొన్ని చెప్పాల్సినటువంటి అంశాలను చెప్తూ ఉండాలి, మంచేదో చెడేదో తెలియజేస్తూ ఉండాలి. ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా మనం చెప్పాలి నిర్దిష్టంగా, అయ్యా నువ్వు ఎలా ఉండాలి, పిల్లాడు ఎలా ఉండాలి, బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీతో ఎలా ఉండాలి, పెద్దవారి పట్ల ఎలా ఉండాలి, లేడీస్ పట్ల ఎట్లా ఉండాలి, ఇట్లాంటి విషయాల్ని మనం కూడా మగపిల్లలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి పేరెంట్స్ అందరం కూడా ఇది బాధ్యతగా భావించాలి. ఈరోజు సమాజంలో ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో గుండె తరుక్కుపోతుంది, బాధ, భయం రెండు కలుగుతున్నాయి. అసలు ఇటు ఈ భావి భారత ఈ యొక్క యువత ఏం జరుగుతూ ఉంది, అసలు ఎటు వెళ్ళిపోతున్నారు.